తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో ఉంది సర్కార్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో గడువు ముగియనుంది. దీంతో రిజర్వేషన్లు తేలేదెప్పుడు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేదెప్పుడు అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో ఉంది సర్కార్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో గడువు ముగియనుంది. దీంతో రిజర్వేషన్లు తేలేదెప్పుడు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేదెప్పుడు అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో ఉంది సర్కార్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో గడువు ముగియనుంది. దీంతో రిజర్వేషన్లు తేలేదెప్పుడు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేదెప్పుడు అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుష, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతవరకు డైలామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మాపంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాలయాపన చేస్తుంది. మరి ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సంబంధించి సన్నాహక సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేశారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తాము, మరి అప్పటి వరకు స్థానిక సంస్థలు నిర్వహించామంటూ కూడా మరి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఈ రోజు టీపీసీసీ కార్యవర్గంలో కూడా మరి క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా కట్టుబడి ఉంది. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ప్రజెంట్. మరి కేంద్ర ప్రభుత్వం బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, మోకాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు తాము ఫైట్ చేస్తాం, మరి అప్పటి వరకు కూడా మరి హైకోర్టుని గడువు కోరుతామని కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి క్యాడర్ అందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా మరి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలి కూడా. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం మరి గ్రౌండ్ లెవెల్ మాత్రం ఆ పరిస్థితి లేదు. మరి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే మరి సెప్టెంబర్ 10కి నోటిఫికేషన్ వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మేబీ డిసెంబర్ గానీ జనవరిలో గానీ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లే యోచనలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఒక కారణం, మరి బీసీలకు
ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతా ఉంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కొంతమంది కోర్టుకు పోయే అవకాశం ఉంటది. మరి రాజ్యాంగ ప్రకారం మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మరి రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధించి అయినా మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలంటే మాత్రం మరి పార్లమెంట్ లో మరి తీర్మానాలు చేయాల్సి ఉంటది. 2/3 మెజార్టీ చేయాల్సి ఉంటది. మరి అదేవిధంగా షెడ్యూల్ 9 లో కూడా చేర్చాలి. ఎందుకంటే ఇటు తమిళనాడులో కూడా మరి ఒక రిజర్వేషన్లు పెంచినప్పుడు మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు కూడా ఒకటి క్యాప్ కూడా విధించింది. మరి రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదని కూడా మరి ఆ క్యాప్ ఎత్తాలంటే మాత్రం కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం మరి చేయాల్సి ఉంటది. మరి పార్లమెంట్ లో కూడా తీర్మానం చేయాల్సి ఉంటది. మరి దానికి 2/3 మెజార్టీ కావాలి. మరి ప్రజెంట్ కాంగ్రెస్ కు మాత్రం లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీలో ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి బిల్లు చేసి పంపించినప్పటికీ గవర్నర్ వద్ద దస్తం అయితే పెండింగ్ లో ఉంది. మరి ప్రజెంట్ గవర్నర్ కూడా న్యాయ సలహాల కోసం కేంద్ర హోంశాఖ కూడా పంపించడం జరిగింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మరి ఆ బిల్లు కూడా కాబట్టి మరి ఇప్పట్లో మరి నిర్వహిస్తారా లేదంటే మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ఇప్పటికే ఆలోచించారు. కానీ అది కొంచెం పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి మొదటి నుంచి కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో మరి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే మరి పార్లమెంట్ లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ సంబంధించి మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మరి తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక సంస్థలకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా మెడల్ వంచైనా ఒప్పిస్తామని కూడా చెప్తున్నారు. మరి ఈ విషయంలో చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మరి ఇక్కడ బీజేపీ మాత్రమే మోకాలడ్డు పెడుతుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరి కృత నిశ్చయంతో ఉంది. మరి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మరి కేంద్ర ప్రభుత్వమే మోకాలడ్డు పెడుతుంది కాబట్టి మరి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డిని కూడా మరి అడ్డుకొని ప్రశ్నిస్తాం. మరి బీసీల రిజర్వేషన్ అంశం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి తేల్చరాక ఫైట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఒకవేళ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఒకవేళ ఎన్నికలకు పోతే మాత్రం ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం కొంతవరకు న్యాయ చిక్కులు ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడి చేస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా చెప్పడంతో కొంచెం కింది స్థాయి క్యాడర్ మాత్రం కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రూరల్లో దాదాపు 1.5 సంవత్సరాలు అవుతుంది పంచాయతీ ఎన్నికలు జరగక. దీంతో గ్రామ లెవెల్లో అభివృద్ధి అయితే కుట్టుపడింది. మరోవైపు ఇప్పటికే కొంతమంది క్యాడర్ కూడా ప్రిపరేషన్ లో ఉన్నారు. స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుందని కొంతమంది కింది స్థాయి క్యాడర్ కూడా సొంతంగా ఖర్చు కూడా పెట్టుకుంటున్నారు. మరి ఈసారి తమ బరిలో ఉంటామని కొంతమందిని మచ్చిక చేసుకుంటున్నారు, పార్టీలు ఇస్తున్నారు, కొంతమందిని క్యాడర్ కూడా డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఇప్పటి నుంచే చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి టికెట్ ఆశించిన వారు కూడా. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కింది స్థాయి క్యాడర్ మాత్రం కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు డిలే కావడంతో కొంతవరకు కింది స్థాయి క్యాడర్ అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి స్పష్టమైన డేట్ ఇవ్వకపోవడం, మరి తీరా దగ్గరకు వచ్చిన వెంటనే మరి ఇంకా డిలే చేయడం పట్ల కూడా కొంతవరకు అయితే కాంగ్రెస్ క్యాడర్ కింది స్థాయి క్యాడర్ అంటే గ్రామ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా టికెట్ ఆశించిన వారు ఎవరైతే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ పట్ల కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్వరగా నిర్వహిస్తే మరి గ్రామ లెవెల్లో అభివృద్ధి అయితే బాగా జరుగుతుందని కూడా ఆశిస్తున్నారు. మరి ఇప్పటికే చాలా వరకు డిలే అయింది. ఇప్పటికే గ్రామాల్లో మరి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది, ఎంఆర్ఓలు నడిపిస్తున్నారు ఇప్పటికే సర్పంచ్ గ్రామ పంచాయతీ కూడా. దీంతో ఇటు మున్సిపాలిటీ కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం అంతా కూడా పడకేసిందని చెప్పుకోవచ్చు గ్రామ లెవెల్లో. కాబట్టి మరి ఈ పరిస్థితి తలెత్తడానికి మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరి ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకటి చెప్తున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు అని కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో అన్ని చేయడం జరిగింది. అంటే బీసీలకు 40% రిజర్వేషన్లు అంశం బిల్లు చేశారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మాత్రం బంతి మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం డిసిజన్ తీసుకుంటూనే
మరి పూర్తి స్థాయిలో ఇటు రాజ్యాంగం ప్రకారం బీసీలకు 40% కానీ అదేవిధంగా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఇంకా డైలామా అయితే కొనసాగుతుంది. దీంతో కింది స్థాయి క్యాడర్ మాత్రం కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.